నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. ఇవాళ అయితే ఒక క్రేజీ వీడియోతో ముందుకు వచ్చినాం. అదేంటంటే ఈటింగ్ ఛాలెంజ్. గ్రేప్స్ ఈటింగ్ ఛాలెంజ్లో కొంచెం డిఫరెంట్గా క్రేజీగా ఉండడానికి హ్యాండ్స్ వెనక్కి పెట్టి ఓన్లీ నోటితోనే ఇట్లా తినాలన్నమాట. కుక్కలాగా చెప్పాలంటే కుక్కలాగా తినాలన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. సమానంగా పంచుతారు 3 ప్లేట్ల. ఓడిపోయిన వాళ్ళు తినాలన్నమాట. ఓకే, తెలుసుగా రూల్స్. హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని ఓన్లీ నోటి హ్యాండ్స్ అసలు రావద్దు. నీ ఇష్టం, వెనక్కి రాకు, చేతి వెనక్కి రాకు, ముందుకు రాకుండా అయిపోయా. ఎవరి ముందు తింటే వాళ్ళు విన్ అయినట్టు. విన్ అయిన వాళ్ళకు బిర్యానీ, సెకండ్ వచ్చిన వాళ్ళకి 2 పచ్చిమిర్చి తినాలి, థర్డ్ వచ్చిన వాళ్ళు 3 పచ్చిమిర్చి తినాలి. ఓకేనా? పనిష్మెంట్ అది. రెడీ? 1 2 3 స్టార్ట్. చేతులు వెనక్కి చందన. అరే అమ్మాయి కాబట్టి ఎక్స్క్యూజ్ కొంచెం. సుకుమార్కి వెళ్తుంటాడు వాళ్ళ దీంట్లో కూడా. చేతులనికి నువ్వు వెనక్కి పెట్టాలి అంతే. అమ్మాయికి ఎక్స్క్యూజ్ అంతే. రావణ్ వెనక్కి హ్యాండ్స్. ఏమైంది రావణ్, 3 తింటావా? కంప్లీట్ ఆల్మోస్ట్. ఇగో ఇంత అయిపోయినాయి, సగం అయిపోయినాయి. ఇవి అట్లే ఉన్నాయి డొల్లా. హ్యాండ్స్ వెనక్కి పెట్టుకో. మీరు పచ్చిమిరపకాయ ఒకటి తింటావు, పర్ఫెక్ట్గా ఆడే సుకుమార్ ఒకటే ఆడతాడు. ఆయన ఎంజాయ్ చేస్తాను తిని. చేతికి పెట్టుకో. అరే చందన కూడా అయిపోయినట్టే. చేతి వెనక్కి పెట్టుకో. ఒక్కదానికే ఎక్స్క్యూజ్. సుకుమార్ సొల్లు సగం ప్లేటింగ్. ఇద్దరు పోటీ. సుకుమార్ వర్సెస్ చందన. పౌరుషం వచ్చిందా? నాలుగు ఉన్నాయా? ఫైనల్ 3 3 2 చేతి ఎట్లయినా 3 మిరపకాయలు తింటాడులే. Rahman
అయిపోయింది ఫైనల్ అయిపోయి మొత్తం కాలే ఇక మొత్తం విన్నర్ సుకుమార్ లే లే చందన సెకండ్ ఓ రైట్ రైటే రైటే తినాలి చంద్ర తిను రైటే మర్చిపోయినావు ఒకసారి ఫౌల్ అయినావు అంతే థర్డ్ తిను 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 చేపెట్టకు మంచిగా ఆడదాం చంద్ర కంప్లీట్ ఫోర్ ఉన్నాయి చందనే చందన అయితే సేమ్ కుక్కలకి తింటాను కుక్క పిల్ల తింటాడు కంప్లీట్ మొత్తానికైతే సుకుమార్ ఫస్ట్ చందన సెకండ్ ఇక పచ్చిమిర్చిలే పచ్చిమిర్చి చేస్తూనే ఉండి ఇక మూడు మూడు ఆ ప్లేట్లో ముందే చెప్తున్నా అంగురాలు ఇప్పుడే ఆడుతున్నాం అనుకో తర్వాత మిర్చి తిన్నాక మన స్వీట్నెస్ కోసం అంగురాలు తింటాడు అసలు ఇక మూడు తినాలి రూలే రూలే ఒకటి తినడానికి ఓడిపోయింది ఒకటి రెండు తిను సరే నువ్వు మూడు తిను మరి సరే చందన ఒకటి రామ రెండు ఫస్ట్ నువ్వు ఓడిపోయింది నువ్వు తినాలే అట్టుంటదిలే ఇగో చందనకు రెండు వద్దని అని సరే ఇగో అంగుర ఒక్క నోట్లు వేసుకో మంచిగా మొత్తం తిన్నాక నువ్వు మిల్కర్ తిన్నావు ఇక నువ్వు మిల్కర్ ఎందుకు ఓడిపోతాడు గెలవచ్చుగా లాగా అన్న కొరకాలి నవ్వులాలి పచ్చడి తిను తిను లేట్ చేయక మింగదు నవ్వులాలి ఇంకా తిను మొత్తం తిను రెండు నవ్వులు ఓకే నవ్వులు ఇంకొకటి ఉన్నది పసవన నవ్వులు మీకు ఇంకోటి ఉన్నది ఇంకోటి కానీ టక్ నవ్వులు మీకు రెండు తినాలి వాటర్ ఎక్కడి వాటర్ ఇంకోటి తిను ఇంకోటి తినిపో ఇంకోటి తిను తింటూనే ఉన్నాడు తిను పట్టు ఇంకోటి నా బతికేంట్రా ఇలా అయిపోయింది
అవసరం లేదు. అన్న ఇప్పుడు నాకు సంబంధం లేదు. తినాలి తినాలి. హే రావణ్ ఛాలెంజ్ 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 స్పోర్ట్ స్పిరిట్ ఉన్నావు ఛాలెంజ్ ఛాలెంజ్ ఏమైనా మాట్లాడు. ఛాలెంజ్ ఛాలెంజ్ తిను తిను ఇంకోటి తిను. అన్న నేనే గట్టిగా పట్టుకో. నాకు ఇది న్యాయమా? ఇప్పుడు చంద్రకి ఇచ్చులేదు మళ్ళా. నాకు గడకెళ్ళి ఇంకోటి తిను. తిన 2 ఉన్నాయి 3 అన్నావు మరి. తిను ఇంకోటి తిను. అన్న నాకు సంబంధం లేదు అన్న. నాకు సంబంధం లేదు అంటే మీరు తినాలి. ఏయ్ మీరు ఓడిపోతుంది. ఇంకొకటి నేను నాకు అన్న నాకు సంబంధం లేదు. నేను ఓడిపోతుంది. నువ్వు ఎందుకు పార్టిసిపేట్ చేసావు మరి? నీకు సంబంధం లేదు. నేను ఓడిపోతుంది అన్న. నేను చందన ఇప్పుడు నీదే ఛాలెంజ్. క్యాచ్. ఇక మొత్తం తినేసేయాలి. కానీ వామ్మో బుక్కుడికాయ ఇక్కడ నవ్వుతాంది. మనిషివేనా అసలు? అన్న అదే చూస్తాను. మిగతాది నవ్వుతలేదు. అంటే ఓవర్ యాక్షన్ చేసింది ఏంది? పచ్చడి చేసి వామ్మో ఆడపిల్ల లేదా కానీ గంటలు కానీ అంటే రావణ్ ఓవర్ యాక్షన్ చేసిందా? అంతే కదా. వాడుతావా రావణ ఓవర్ యాక్షన్ చేసింది కదా. వాడుతావా నీకైతే కారణం అదే నార్మల్ వాడుతావా అమ్మ చూడ అంటే నాకు సంబంధం లేదు. రావణ్ ఇంకోటి తినాలి నువ్వు. అన్న ఇంకొకటి తినాలి ఖచ్చితంగా. తింటానే నువ్వు తప్పు చెప్తాను. నాకు సంబంధం లేదు రామన్ అన్నా. నువ్వు పార్టిసిపేట్ చేసావు. అర్థం కావు.